హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది మోకాళ్ళ నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు కదా! అయితే అసలు ఆ మోకాళ్ళ నొప్పి సమస్య వారిలో ఎందుకు వస్తుంది? ఎలాంటి హోమ్ రెమెడీస్ వాళ్ళు యూజ్ చేస్తే అది వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది? అండ్ అలానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ పాటించాలి? ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్‌జే కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, అయితే ఇప్పుడు మోకాళ్ళ నొప్పి సమస్య చాలా మందిలో మనం చూస్తున్నాం. డైలీ Yes. చూసుకుంటే రెగ్యులర్‌గా కూడా చాలా మందిలో వింటున్నాం, చూస్తున్నాం చిన్న పిల్లల నుంచి. అవును. సో అసలు ఎందుకు ఆ సమస్య వాళ్ళలో వస్తుందంటారు? ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఏమైందంటే నార్మల్‌గా మనకు లైఫ్ స్టైల్ మారిపోయింది. ఓకే. లైఫ్ స్టైల్ మారిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే నిద్ర సరిగా లేదు. ఓకే. అండ్ ఎక్కువగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, హోటల్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసిడిక్ రియాక్షన్ జరగడం అవకాశం ఉంది. దట్ ఈస్ నంబర్ 2. ద నంబర్ 3, the nowadays everything is become the very simplest process. Like suppose you want food now, you are ordering in the online. Okay, so you are getting food by sitting at home. మీరు అసలు కుకింగ్ చేయాల్సిన అవసరమే లేదు, ఎట్లా అయిపోయింది. సో అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ నాట్ హైజెనిక్ విచ్ ఈజ్ ఆన్లైన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. దట్ ఈస్ నంబర్ 1. ద నంబర్ 2, లైక్ దానిలో ఎంత ఆయిల్, ఎంత మసాలా యూజ్ చేస్తున్నారో అది మనకు తెలియదు. అండ్ అది అన్నీ తీసుకోవడం వల్ల మనకు శరీరంలో ఏమవుతుందంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ మన శరీరంలో డెవలప్ అవుతుంది. బాడీ విల్ బికమ్ యాసిడిక్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద ట్రాన్స్ ఫ్యాట్ విచ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆయిల్ ఇన్ ద కుకింగ్, especially in the hotels. So that trans fat also, that is one of the basic reason for getting different types of pain in the body. ఓకే. Okay. So ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచండి, సపోజ్ యువర్ ట్రాన్స్ ఫ్యాట్ ఈజ్ బికమ్ హై, అలాంగ్ విత్ దట్ యువర్ గ్లూకోజ్ లెవెల్ ఈజ్ బికమ్ వెరీ హై ఇన్ ద బాడీ. ఈ రెండు ఎప్పుడైనా సరే మీకు హైయర్ లెవెల్ పెరిగిపోతే మీ శరీరంలో అక్కడ ఏమవుతుంది, ఇట్ విల్ క్రియేట్ ఇన్ఫ్లామేషన్ ఇన్ ద బాడీ. ఓకే. సో దట్ ఇన్ఫ్లామేషన్ కాజెస్ ద పెయిన్ ఇన్ అవర్ బాడీ. That is internal inflammation which is happening normally in the human body. So ఈ టైపు ప్రాబ్లమ్స్ మనకు రాకుంటే ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ సజెస్ట్ లైక్ దే హ్యావ్ టు స్టాప్ ఆల్ సార్ట్ ఆఫ్ హోటల్ ఫుడ్, జంక్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ beverage items in the sense maybe cool drinks and all sort of soft drinks, because soft drinks has got very higher quantity of glucose. Okay. So that glucose creates the inflammation in the body, and normally what happens whenever that protein level is increased, okay, otherwise that high fat level is increased, and along with that this glucose level is increased, automatically body will become more acidic. So that acidity which is created in our body, so that will create the inflammation, and the inflammation will create the pain. So మనకు నొప్పి రావడం మొదలు పెడతాయి. సో దానికి మనం అప్పుడు ఏం చెప్తామంటే ఓకే, వీఆర్ గెటింగ్ జాయింట్ పెయిన్స్, వీఆర్ గెటింగ్ పెయిన్ ఇన్ ద రిస్ట్, వీఆర్ గెటింగ్ పెయిన్ ఇన్ ద ఫింగర్స్. ఓకే. ఈవెన్ వీఆర్ గెటింగ్ పెయిన్ ఇన్ ద సర్వైకల్ రీజన్, వీఆర్ గెటింగ్ పెయిన్ ఇన్ ద హెడ్. ఓకే. సో ఓన్లీ ద బేసిక్ రీజన్ బిహైండ్ దట్ ఈస్ ద ఓన్లీ దిస్. ఓకే. ఓకే. సో ఈ రెండు ఐటమ్స్కు మనం కంట్రోల్ చేయాలి బాడీలో. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, లైక్ లెట్ అస్ సే ఒకరికి ఆల్రెడీ ఆర్థరైటిస్ వచ్చేసింది, ఓకే, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసింది, వాళ్ళకు సివియర్ ఇన్ఫ్లామేషన్ ఉంటుంది, వాళ్ళ జాయింట్లు బాగా నొప్పిగా ఉంటుంది, అండ్ దాంతో బట్టి వాళ్ళకు రెడ్నెస్ వచ్చేస్తాయి, అండ్ దే విల్ బి అనేబుల్ టు వాక్. వాళ్ళకు ఆ టైపు కండిషన్స్ డెవలప్ అయిపోతాయి. సో దట్స్ వెరీ సివియర్ కండిషన్, అండ్ వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ కేర్, అండ్ దట్ ఈస్ ద నంబర్ 2. నంబర్ 3, ఐ విల్ టెల్ యూ లైక్ కొంతమందికి స్పెషల్గా ఈ నీ పెయిన్ రావడానికి కారణం ఏంటంటే లైక్ గుజ్జు అరిగిపోవడం. ఎప్పుడైనా సరే ఒకరికి గుజ్జు అరిగిపోయిందంటే ఆటోమేటికలీ వాళ్ళకు ఏమవుతుందంటే అక్కడ 2 బొక్కలు ఎట్లా తగులుతుంది అన్నమాట, ఈ టైప్. ఓకే. బొక్కలు తగిలి అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లామేషన్ స్టార్ట్ అవుతుంది, అండ్ దిల్ గెట్ పెయిన్, సివియర్ పెయిన్, బికాజ్ ఈ కార్టిలేజ్ ఒక ఏజ్ వచ్చేసరికి తగ్గిపోతుంది మనకు జాయింట్స్లో. కార్టిలేజ్ తగ్గిపోవడం వల్ల ఆ టైప్ ప్రాబ్లమ్స్ మనకు వస్తుంది, అండ్ టక్ సౌండ్ కూడా రావడం అవకాశం ఉంది. దట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ పెయిన్. సో దట్ ఈజ్ అనదర్ టైప్ అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే వీ జనరల్లీ చెక్ ద రూట్ కాజ్ ఆఫ్ ద పేషెంట్. ఓకే. దెన్ వీ డూ ద ట్రీట్మెంట్.
Otherwise, we give certain diet pattern for them. Okay, so that's what generally we do. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఈ ఇన్ఫ్లామేషన్ ఎక్కువ అయినా సరే లేకపోతే కార్టిలేజ్ కరిగిపోయినా సరే వాళ్ళకు నొప్పి 100% ఉంటుంది. ఓకే, ద అనదర్ రీజన్ ఈజ్ లైక్ యూరిక్ యాసిడ్. Uric acid is one of the basic reason to get severe pain in our body, to get severe pain in our joints, in our arms, even in our elbow. We are getting pain in the wrist joints and fingers, all this. ఓకే. సో యూరిక్ యాసిడ్ బాగా పెరగకుంటే మనం చూసుకోవాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ద ఆల్కహాల్. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్లీ దే హ్యావ్ టు స్టాప్ ఇట్. ఓకే. ఓకే. నా సజెషన్ అది. బికాస్ ఆల్కహాల్ హ్యాస్ గట్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ ప్యూరిన్. సో ప్యూరిన్ నుంచి ఈ యూరిక్ యాసిడ్ డెవలప్ అవడం చాలా ఈజీ అనమాట. సో ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా ఫాస్ట్గా వాళ్ళ బాడీలు పెరుగుతాయి అనమాట. సో ఫైనల్లీ దే విల్ బికమ్ ద పేషెంట్. సో బాడీ ఆల్ ఓవర్ బాడీ వాళ్ళకు డెవలప్ అవుతుంది యూరిక్ యాసిడ్. అండ్ యూరిక్ యాసిడ్ డెవలప్ అయితే వాళ్ళకు జాయింట్ పెయిన్స్ తప్పటి వాళ్ళకు ఏమవుతుందంటే కిడ్నీ అవడం అవకాశం ఉంది. కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది కొంతమందికి. అండ్ కొంతమందికి లైక్ దే విల్ డెవలప్ ఇన్ఫ్లామేషన్ ఇన్ ఆల్ ఓవర్ బాడీ డ్యూ టు దట్ హైయర్ లెవెల్ ఆఫ్ యూరిక్ యాసిడ్. ఓకే, సిఆర్పి లెవెల్ కూడా అదే టైంలో వాళ్ళకి పెరిగిపోతుంది. అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైం అప్పుడు ఏమవుతుంది, ఇట్ మే లీడ్స్ టు ద ఆర్థరైటిస్, ఈవెన్ అంతవరకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో చాలా మందిలో మనం ఈ మోకాళ్ళలో సడన్ గా ఇలా గుంజినట్టు నొప్పి వస్తూ ఉంటది కదా సార్, అది ఎందుకు వస్తుంది అంటారు? సడన్ గా అంటే ఇంకా భరించలే, లైక్ పోకింగ్ లా ఉంటుంది. యా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్. ఎస్, సపోజ్ యువర్ ఏజ్ బట్టి చూస్తే యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ పెయిన్. ఓకే. ఇఫ్ యు ఆర్ గెటింగ్, దర్ మే బి సమ్ పర్టికులర్ రీజన్. మేబీ uric acid has been developed in your body, so it is affecting your joint. So that may be the reason. లేకపోతే సపోజ్ ఒకరికి ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత దే ఆర్ ఇంటూ 40+ తర్వాత వాళ్ళకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. లేకపోతే మేబీ దే ఆర్ ఇంటూ ద లేడీస్ ఇంటూ ద మెనోపాస్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఆల్ ఓవర్ బాడీలు కూడా వాళ్ళకు పెయిన్ రావడం అవకాశం ఉంది. ప్లస్ ఈవెన్ వాళ్ళకు జాయింట్ పెయిన్ కూడా రావడం అవకాశం ఉంది అదే టైంలో. ఓకే, ఆల్ ఓవర్ జాయింట్స్, సో దిల్ గెట్ పెయిన్. సో లైక్ దిస్ నార్మల్లీ హ్యాపెన్స్. సో దీనిలో ఏమవుతుందంటే ఈ టోటల్ సెనారియోకు మనం మేనేజ్ చేయాలంటే లైక్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రాపర్ అనలైజేషన్ ఆఫ్ ద కేస్. ప్రాపర్లీ అనాలిసిస్ చేసి కేస్కి ఆ తర్వాత మేము అగైన్ వీ సజెస్ట్ సర్టన్ మెడికేషన్, వీ సజెస్ట్ సర్టన్ డయట్ ప్యాటర్న్, దే విల్ గెట్ క్యూర్. అండ్ ఇన్ జనరల్ చెప్పాలంటే లైక్ ఒకరికి అన్ని విధానంగా వాళ్ళకు పనికి రావాలి. అండ్ ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒక రెమెడీ మనకు పనికి రావాలంటే సో దెర్ ఆర్ 2-3 ఐటమ్స్ యూ హ్యావ్ టు టేక్ అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ వన్ కషాయం. ఒకటి కషాయం తయారు చేసి మనం తాగాలి. సో దానిలో యూజ్ అవుతుంది ఏంటంటే ఇది వాము మనకు. ఓకే, అజ్వైన్. సో దిస్ ఈజ్ టర్మరిక్ పౌడర్, పసుపు. ఓకే, అండ్ దిస్ ఈజ్ జింజర్. నార్మల్లీ మనకు అందరికీ ఇది తెలుసు. ఓకే, అల్లం. ఓకే, సో ఈ ఐటమ్స్ అన్నీ జనరల్గా మనకు ఇంట్లో కూడా అవైలబుల్ ఐటమ్. ఇది మనం ఏం చేయాలంటే 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 చెంచా అజ్వైన్. ఓకే, అండ్ 15 గ్రామ్ ఆఫ్ అల్లం. ఓకే, అంటే జింజర్ ఒక 15 గ్రామ్ మనం తీసుకోవాలి. ఇది తీసుకొని మనం ఏం చేయాలంటే వీ క్యాన్ మేక్ ఇట్ ఏ పేస్ట్. ఓకే, లేకపోతే ఓన్లీ అల్లంకు మనం దంచేసి ఈ 2 ఐటమ్స్ మనం యాడ్ చేసి దానిలో ఒక 1.5 గ్లాస్ వాటర్ మనం యాడ్ చేసేసి వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ 5 to 10 minutes. ఓకే, బాగా బాయిల్ అవ్వాలన్నమాట, కంప్లీట్లీ బాయిల్ అయిపోవాలి. సో ఈ బాయిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ అన్నీ ఆ వాటర్కు వచ్చేస్తుంది. సో దాట్ విల్ బికమ్ ఏ కషాయం. ఆ కషాయం మనం డైలీ బేసిస్లో పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి బిఫోర్ ఫుడ్ మనం తీసుకుంటే నార్మల్గా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది మీకు. ఓకే, బట్ యూ విల్ గెట్ ద రిలీఫ్. లెటస్ సే ఒకరికి యూరిక్ యాసిడ్ వల్ల వాళ్ళ శరీరంలో బాగా పెయిన్ డెవలప్ అయిపోయింది. సో దీని ద్వారా క్యూర్ అవడానికి ఇట్ మే టేక్స్ అరౌండ్ 6 months or 1 year అట్లా. బట్ ఇన్ సచ్ కేసెస్ సపోజ్ వాళ్ళకు బాగా పెయిన్ వస్తుంది, వాళ్ళ నడవలేకపోతున్నారు, వాళ్ళకు ఆ టైప్ సిచ్యువేషన్ ఉండి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఓన్ వర్క్ కూడా డిఫికల్ట్ అయిపోతాయి. దే కెనాట్ డూ దేర్ ఓన్ వర్క్. ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళడం రావడం, లేకపోతే ఎక్కడికి షాప్కి వెళ్ళడం, నార్మల్ వర్క్, సెల్ఫ్ వర్క్ చేయడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఓన్ సర్వైవల్ కష్టం అయితే దే కెన్ కమ్ టు మై క్లినిక్. ఐ హ్యావ్ ఎ గుడ్ మెడిసిన్. ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మెడిసిన్ అనమాట.
only one single medicines I have. So if they are using that single medicine also, they can do their own work. But I am not talking about the cure. Cure పరంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రాపర్ అనలైజేషన్ ఆఫ్ ద కేస్ స్టడీస్ మొత్తం మేము చూసి, సో దాన్ని బట్టి అగైన్ వీ డూ ద ట్రీట్మెంట్. సో దాన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళకు అర్థరైటిస్ ఉందా, లేకపోతే వాళ్ళకు యూరిక్ యాసిడ్ డెవలప్ అయిందా, లేకపోతే వాళ్ళకు గుజ్జు అరిగిపోయిందా, ఈ 3 థింగ్స్ జనరలీ మేము చూస్తాం అనమాట. లేకపోతే మేబీ సమ్ అదర్ రీజన్స్ లైక్ క్యాన్సర్ లైక్ థింగ్స్ అండ్ ఆల్. సో ఇది అన్నీ చూసేసి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి తగ్గిపోతుంది. ఇట్స్ వెరీ కామన్ థింగ్స్. ఓకే, సో దానిలో ఏమవుతుందంటే పర్టికులర్గా ఓన్లీ వన్ మెడిసిన్ ఇస్ దేర్ విత్ మీ. సో దట్ ఈస్ ఎ న్యాచురల్ మెడిసిన్స్. వాళ్ళు ఒక్క మెడిసిన్స్ తీసుకుంటే వాళ్ళకి పెయిన్ మాత్రం రిలీఫ్ వచ్చేస్తుంది ఇమీడియట్లీ. దే కెన్ డూ దేర్ ఓన్ వర్క్. సో ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వారు ఇమీడియట్ రిలీఫ్ కావాలంటే అట్లా చేయొచ్చు. ఎస్ అట్లా చేయొచ్చు. అండ్ ఈ కషాయం కూడా వాళ్ళు తీసుకోవచ్చు. తీసుకుంటే వాళ్ళకు ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 months, 1 year కూడా పడుతుంది. మేబీ లైక్ యూరిక్ యాసిడ్ లెవెల్ ఈజ్ ఎలివేటెడ్, అదర్వైజ్ వాళ్ళకు ఆర్ఏ ఫ్యాక్టర్ ఈజ్ ఎలివేటెడ్, ఎట్లాంటివి ఏమైనా ఉంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. బట్ దే హ్యావ్ టు be in the diet pattern also. But దాంతో I will suggest them, they should come to 2 times food pattern. 2 times food pattern కు వచ్చేసి ఈ కషాయం వాళ్ళు తాగారంటే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు ఒక్క వారంలో వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తాయి. వాళ్ళకి ఇట్ విల్ టేక్ జస్ట్ 1 week. సో సివియర్ గా బాధపడుతున్న వారికి ఈజీగా రిజల్ట్ వస్తుంది. సపోజ్ మీరు ఇంట్లో ఉన్నారు, యు ఆర్ నాట్ అన్ ఎంప్లాయీ, యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్, మీరు ఈ రెమెడీ తీసుకోవచ్చు. ఒక్క వారంలో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. బట్ యూ షుడ్ కమ్ టు 2 times ఫుడ్ ప్యాటర్న్. 2 పూటల ఆహారం తీసుకోండి. పొద్దున ఒక పూట, సాయంత్రం ఒక పూట తింటే చాలు. దాంతో పాటు మీరు అండ్ 8 hours గ్యాప్ ఉండాలి. ఫుడ్ టు ఫుడ్ 8 hours గ్యాప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి రెమెడీ మన వ్యూవర్స్ కి రోజు తెలియజేశారు. థ్యాంక్ యూ.